హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన నిజస్వరూపాన్ని జీవనే తీసి ఆనందిని డబ్బులు దొంగతనంకే మోపేలా చేసిందని నిజాన్ని నిరూపించబోతున్న వీడియో తీసి సునందకి బయట పెట్టబోతున్న చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక శశికాంత్ అయితే ఆనందికి ఈ బ్రీఫ్ కేస్ దాచిపెట్టమని ఇస్తాడు కదా. అప్పుడే ఇక ఆనంది దాచిపెట్టడం ఆనందిని చూస్తూ ఉంటుంది జీవన. అయితే అప్పుడే ఇక ఆనంది వెళ్ళి బీర్వాలో పెడుతుంది. అప్పుడే ఆగు ఆనంది, నిన్ను ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాను. ఈ ఇంట్లో నీకు అన్ని స్థానాలు ఇస్తున్నారు. ఇక ఈ బ్రీఫ్ కేస్ దాంట్లో ఎంత డబ్బు ఉందో అది కూడా ఇక నిన్ను నమ్మి నీకు ఇస్తున్నారు. అంటే నువ్వు వాళ్ళకి ఎంత గొప్పగా అయిపోతున్నావో. ఇక నిన్ను వాళ్ళు పొగుడుతూ ఉంటే నేను చూడలేను. ఆ ఇంట్లో కూడా నాకంటే నిన్ను ఎక్కువగా చూసుకునేవాళ్ళు. అందుకే ఏదో ఒకటి చేసి నిన్ను వాళ్ళ నుంచి దూరం చేశాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో కూడా అదే చేయాలి. ఇక వాళ్ళు నిన్ను కోప్పడేలా చేయాలి. నిన్ను బయటికి గెంటించేయాలి. ఆ తర్వాత ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. ఇక నేను ఈ బీరువా తాళం చేలు నా చేతికి వచ్చేలా చేసుకుంటాను అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన. అయితే అప్పుడే ఇక ఆనంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది బ్రీఫ్ కేస్ దాచిపెడుతుంది కదా బీరువాలో, అది చూస్తుంది కదా. వెంటనే తనకు ఒక ఆలోచన వస్తుంది. దాంట్లో డబ్బులు తీసి దాచిపెడితే ఇక ఆ డబ్బులు లేవని అనుకుంటారు. వెంటనే మామయ్య గారు ఇక ఆ డబ్బుల కోసం ఎలాగో ఆనందిని పిలుస్తాడు. అప్పుడు ఆనంది ఖాళీ బ్రీఫ్ కేస్ని తీసుకువస్తుంది. అందులో డబ్బులు ఉండవు. ఇక సునంద అత్తయ్య తనని చాలా తిడుతుంది. ఇక తనని కొడుతుంది కూడా. ఇక తను ఒక దొంగతనం చేసిందని, కావాలనే దాంట్లో డబ్బు తీసిందని ఇక సునంద అత్తయ్య ఇక తనని మీద చాలా కోపంతో బయటికి గెంటేస్తుంది. ఇది కదా జరిగేది అని అనుకొని జీవన వెంటనే ఆనంది ఇక రూమ్లో లేకపోవడాన్ని గమనించి వెంటనే ఆనంది రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది బీరువా తీసి అక్కడ దాచిపెట్టిన డబ్బులు తీసుకొని ఇక వెంటనే సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి తన బట్టల కింద, శారీస్ కింద ఇక డబ్బులనైతే దాచిపెడుతుంది. వెంటనే ఆనంది ఆనందిని ఈరోజు తన పని అయిపోయింది. ఇక ఆనందిని చాలా తెలివిగా ఇరికిస్తున్నాను. తన మీద ఒక దొంగతనాన్ని మోపి తనని బయటికి అత్తయ్యే గెంటేలా చేస్తాను అని జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఉదయాన్నే శశికాంత్ ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది మామయ్య గారు టీ కావాలా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను నైటు నీకు ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చాను కదా, అది ఇప్పుడు తీసుకురావా అని అంటూ ఉంటాడు శశికాంత్. అయితే అప్పుడు ఆనంది సరే మామయ్య గారు అని లోపలికి వెళ్ళి బీర్వాలో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకువస్తుంది. అప్పుడు ఇదేంటి, మామయ్య ఇచ్చినప్పుడు ఇది చాలా బరువుగా అనిపించింది, ఇప్పుడేంటి చాలా అల్కగా ఉంది, చూద్దాం అని వెంటనే ఆనంది డౌట్తో ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఖాళీ బ్రీఫ్ కేసే ఉంటుంది. వెంటనే ఆనంది ఖాళీగా వస్తుంది శశికాంత్ దగ్గరికి. అప్పుడే శశికాంత్ ఏంటి ఆనంది, నిన్ను బ్రీఫ్ కేస్ తీసుకురమ్మన్నాను అని అనగానే దాంట్లో ఏమీ లేదు కదా మామయ్య అని అనగానే ఏమీ లేదేందమ్మా, దాంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బులవి అని అనగానే ఆనంది స్టన్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు, దాంట్లో 10 లక్షలు ఉన్నాయా? అయితే ఇప్పుడు ఆ బ్రీఫ్ కేస్ మీరు ఇవ్వగానే వెంటనే బీరువాలో పెట్టాను. కానీ ఇప్పుడు తీసుకువస్తుంటే చాలా తేలికగా అనిపించి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనీ లేవు మామయ్య. అసలు మీరు ఎట్లా ఇచ్చారో అలానే తీసుకువెళ్ళి పెట్టాను. అందులో డబ్బు గురించి నాకు తెలియదు మామయ్య, ఇప్పుడు అవి కనిపించడం లేదు అని అనగానే శశికాంత్ ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అవును మామయ్య, కావాలంటే ఆ బ్రీఫ్ కేస్ నా బెడ్ పైనే ఉంది, చూదు పదా అని ఆనంది శశికాంత్ని తీసుకువెళ్ళి ఆ ఖాళీ బ్రీఫ్ కేస్ చూపిస్తుంది. ఒక్కసారే శశికాంత్ స్టన్ అయిపోతాడు.
అప్పుడే ఇక సునంద అక్కడికి వస్తుంది. ఏంటండి, ఏం జరిగింది, అంత కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే శశికాంత్, నేను నైటు ఆనందికి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చాను, దాంట్లో 10 లక్షల డబ్బు కూడా ఇచ్చాను, కానీ ఆ డబ్బులు ఇప్పుడు కనిపించడం లేదు అని అనగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటండి, ఆనందికి ఇచ్చారు కదా, ఆనంది దగ్గరే ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు లేవు, ఆనంది రూమ్లోకి ఎవరు వస్తారు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది, నిజం చెప్తున్నాను అత్తయ్య, నాకేమీ తెలీదు, మామయ్య గారు ఇచ్చిన డబ్బులు తీసుకువెళ్ళి అలాగే నా బీరువాలో పెట్టాను, ఇప్పుడు వెళ్ళి చూస్తే దాంట్లో డబ్బులు లేవు, అసలు నా రూమ్కి ఎవరు వచ్చారో నాకేమీ అర్థం కావడం లేదు, అసలు ఆ డబ్బు గురించి నాకు తెలియదు అత్తయ్య అని చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, లేదానంది, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు, నీ రూమ్లోకి ఎవరు వస్తారు, ఎవరు రారు, నువ్వు ఆదిత్య తప్ప, మళ్ళా ఆదిత్యకి ఈ విషయం తెలియనే తెలీదు, నీకే మాత్రమే తెలుస్తుంది, ఆ రూమ్లో ఏది పోయినా నీ బాధ్యతే కదా అని సునంద అంటూ ఉంటుంది ఆనందినైతే. అవునత్తయ్య, దాంట్లో ఏది పోయినా నా బాధ్యతే, కానీ ఈ డబ్బుల విషయంలో మాత్రం నాకు ఏమీ తెలియదు అత్తయ్య, కావాలంటే నేను ఎంతగానో కొలుచుకుంటున్నా ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, అసలు నేను ఏ దొంగతనం కూడా చేయలేదు అత్తయ్య, నాకు డబ్బులు కావాలనిపిస్తే మిమ్మల్ని అడుగుతాను కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, ఏంటి, ఎక్కడికి వెళ్తాయి మరే, ఆయన తెచ్చిచ్చి మీకే ఇచ్చాడు, నీ దగ్గర ఉండకపోతే ఎక్కడికి వెళ్తాయి, నువ్వు చాలా మోసం చేస్తున్నావు ఆనంది, అసలు ఆ డబ్బు ఏం చేసావో చెప్పు, నిజం చెప్పు అని అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే శశికాంత్, వదిలేయి సునంద, ఆనంది ఎక్కడ పెట్టి మర్చిపోయిందో, తను వెతికాక తర్వాత దొరికాక మనకే తెచ్చిస్తుంది కదా, ఆనంది గురించి మనకు తెలుసు కదా, ఆనందిని తప్పు పట్టకూడదు అని శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, ప్రతిదానికి ఈ ఆనందిని వెనకేసుకొస్తున్నావు, కానీ ఆనంది గురించి నాకు కూడా తెలుసు, కానీ డబ్బు విషయంలో ఆనందిని పోతే పోనీలే అని వెనకేసుకొని రాలేం కదా అండి, అందుకనే అడుగుతున్నాను, ఆనంది ఎక్కడ పెట్టిందో, అసలు ఏమైపోయావో తెలుసుకోవాలి, ఆ బాధ్యత ఆనందిదే, ఆ 10 లక్షలు కనిపించకపోతే ఆనంది నేను చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది, సునంద శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శివయ్య, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు, ఇప్పుడేంటి, అసలు నా రూమ్లో మామయ్య గారు తెచ్చిచ్చిన బ్రీఫ్ కేస్ ఎలా ఉందో అలానే నేను బీరువాలో పెట్టాను, కానీ ఇప్పుడు దాంట్లో మనీ లేవు, ఏమైపోయావి, ఇప్పుడు అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, శివయ్య ఏంటి నీ లీల అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఆనంది దగ్గరికి వస్తాడు. ఏంటి వదిన, ఏం జరిగింది, ఎందుకు నువ్వు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు, మళ్ళీ ఆ జీవన ఏమైనా అందా, లేకపోతే అమ్మ ఏమైనా అందా అని అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే శశికాంత్ అక్కడికి వస్తాడు. ఏంటి డాడీ, వదిన ఎందుకు బాధపడుతుంది, ఇంట్లో ఏం జరిగింది నేను లేని సమయంలో అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే శశికాంత్ అయితే, లేదురా, ఆనందికి నేను నిన్న 10 లక్షలు బ్రీఫ్ కేస్ ఇచ్చాను, అది బ్రీఫ్ కేసే ఉంది, కానీ మనీ లేవు, తన బీర్వాలో నుంచి ఎవరు తీస్తారు, తనకు తప్ప ఎవరికి తెలుస్తుందని మీ అమ్మ ఆనందిపై కోప్పడింది, ఆనంది ఆ డబ్బు గురించే ఆలోచిస్తుంది, సునంద వదిలిపెట్టదు కదా, డబ్బు చూపించేంత వరకు నేను మాత్రం వదిలిపెట్టను ఆనంది అని వార్నింగ్ ఇచ్చింది, అందుకే ఆనంది బాధపడుతుంది, అసలు ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో నాకు కూడా అర్థం కావడం లేదు మామయ్య, నిజం చెప్తున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య కూడా, ఏంటొదినా, మీ గురించి నాకు తెలీదా, నువ్వు ఎలాంటి దానివో అంతా తెలుసు, అసలు ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమైపోయాయో అమ్మకి తెలిసేలా నేను చేస్తాను, నువ్వేమీ బాధపడకు అని చైతన్య అయితే ఆనందిని ఓదార్స్తాడు. అప్పుడే చైతన్య తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, వదిన బీర్వాలో పెట్టిన డబ్బులు ఏమైపోయి ఉంటాయి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ రావడంతో చైతన్య బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జీవన తన రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. వెంటనే
చైతన్య ఏంటి సౌండ్ అవుతుంది అని ఇక ఫోన్ కట్ చేసి చాటుగా వచ్చి రూమ్లోకి చూస్తాడు. అప్పుడే జీవన డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. వెంటనే ఏ ఆనంది నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా, ఇక ఈ ఇంట్లో పెత్తనాన్ని నేను చెలాయించాలి నువ్వు కాదు అని ఇక అందుకే ఆ బ్రీఫ్ కేస్లో ఉన్న డబ్బులు ఇప్పుడు నా బీర్వాలో ఉన్నాయి. నిన్ను ఇక ఈ దొంగతనంలో ఇరికించి అత్తయ్య చేత నిన్ను బయటికి గెంటించాలని ఇదంతా చేశాను అని ఇక బీర్వా లాక్ తీసి ఇక అందులో ఉన్న డబ్బును చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య ఏంటి ఆనంది వదినని ఇరికించాలని ఈ జీవన చేసిందా, ఈ జీవన ప్రతిసారి తప్పు మీద తప్పు చేస్తుంది, దీన్ని వదిలిపెట్టకూడదు అని వెంటనే చైతన్య ఇక జీవన రూమ్లో ఇక జీవన బీర్వాలో డబ్బులు చూస్తూ సంతోషపడుతుంది కదా, అదంతా ఇక ఫోన్లో వీడియో తీస్తాడు చైతన్య అయితే. అప్పుడే ఇక చైతన్య ఆ వీడియో తీసి ఇక చాలా సంతోషంతో అయిపోయింది జీవన నీ పని ఈ రోజుతో, వదిననే ఏడ్పిస్తావా, వదిననే అందరూ తప్పు పట్టేలా చేస్తావా, ఎంతగానో నమ్మిన నాన్నను కూడా ఇక వదినని ఇక కోప్పడేలా చేస్తావా అని ఇక చాలా కోపంతో ఇక నీ పని అయిపోయింది అని ఇక చైతన్య ఆ ఫోన్లో వీడియో తీసుకొని ఇక సునంద దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక సునంద ఇక ఆనందిని చూసి మళ్ళీ ఆనంది అక్కడ వస్తుంది కదా, అప్పుడే ఏంటి ఆనంది ఆ డబ్బులు దొరికాయా, అవి కనిపిస్తేనే ఓకే, లేకపోతే నేను నా గురించి తెలుసు కదా ఆనంది అని ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే. ఆపండమ్మా, వదిన ఏ రోజు ఏ తప్పు చెయ్యదు, వదిన ఆ రోజు అన్నయ్య ఆ పరిస్థితిలో ఉన్నా కానీ తన జ్యోతమ్మ మీద ప్రేమతో తను బాధపడకూడదని తను ఆ పరిస్థితిలో ఉన్న అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అలాంటి వదిన ఈరోజు ఈ ఇంట్లో డబ్బు తీసిందంటే నువ్వు నమ్ముతావా, వదిన ఎంత మంచిదో నాకు తెలుసు, ఇక తనకు డబ్బు అయితే అవసరమైతే మనని అడిగి తీసుకుంటుంది కదా, ఎందుకమ్మా ఆ వదినని అపార్థం చేసుకుంటున్నావు, వదిన ఏ తప్పు చేయదు, ఏ రోజు కూడా చేయదు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏంట్రా తనని వెనుకేసుకొస్తున్నావు, ఈరోజు మీ నాన్న ఇచ్చిన 10 లక్షలు కనిపించకుండా పోయాయి, తన బీరువాలో ఉన్నాయి ఎవరు తీస్తారు, తను తప్ప అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, కావాలంటే ఇంట్లో ఉన్న అసలైన దొంగని కనిపెడతావు చూడు అని వెంటనే చైతన్య తన ఫోన్లో వీడియోని సునందకి చూపిస్తాడు. సునంద ఒక్కసారే స్టన్ అయిపోతుంది. ఏంటి ఇదంతా జీవన చేసిందా, ఆనందిని ఈ ఇంట్లో నుంచి పంపించి తను ఈ ఇంట్లో అన్నీ అనుభవించవచ్చు, ఆస్తిపాస్తులంతా తన సొంతం చేసుకోవాలని ఆనందిని బయటికి గెంటేయాలని ఇదంతా జీవన చేసిందా, ఆ డబ్బు జీవన దగ్గరున్నాయా అని ఇక ఆ సునంద తెలుసుకొని వెంటనే సునంద ఇక జీవన దగ్గరికి వెళ్తుంది. అప్పుడే జీవన ఏంటత్తయ్య ఆనంది డబ్బులు తెచ్చిచ్చిందా, ఆనంది కావాలనే డబ్బు తీసిండొచ్చు, తను ఏదో అవసరానికి వాడుకుండొచ్చు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఎవరు తీశారో అసలు దొంగ ఎవరో అంతా నాకు తెలిసిపోయింది అని అనగానే జీవన స్టన్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ఆనంది తీయకపోతే ఎవరు తీస్తారు అని అనగానే వెంటనే జీవన చెంప పలగొడుతుంది సునంద. అప్పుడే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి నేను నిన్ను కొట్టాను అనుకుంటున్నావా, కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి చంపేయాలి. ఈరోజు ఇక ఆనంది బీరువాలో ఉన్న డబ్బులు తీసి ఇక ఆనందిని దొంగతనం మోపి ఆనందిని బయటికి గెంటేయాలని చూసావు కదా, ఇక నీ నిజస్వరూపం అంతా నాకు తెలుసు అని ఇక సునంద అయితే జీవన చెంప పలగొట్టి ఆ డబ్బు లాక్కొని తీసుకువెళ్తుంది. ఈ విధంగానైతే చైతన్య జీవన ఆనందిని దొంగతనం చేసిందన్నట్లుగా నిరూపించాలని చూసిన జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.